మామిడికాయ టమోటా ముద్దపప్పు ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి మనం ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. చూడండి, మామిడి తురుమును మొత్తం గ్రీన్ కలర్తో సహా మొత్తం అంతా తురుముకోవాలి. టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే కొద్దిగా శనగబ్యాళ్ళు వేసుకొని ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇది ఎక్కువ వేసుకుంటే కారంకి తగ్గట్టుగా సరిపోతుంది. అలాగే వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము టమోటా చిన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను వేసుకోవాలి. మామిడికాయ పప్పు అనేపాటికి పుల్లగా ఉంటుందని టమోటా వేసుకోకుండా ఉండకూడదు. టమోటా వేసుకుంటేనే టేస్ట్గా ఉండేది. టమోటా వేసుకొని టమోటాని మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాము. కొద్దిగా పసుపు వేసుకొని మరి కాస్త కలుపుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు రసం కూడా కొద్దిగా వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కొన్ని టమోటా మెత్తగా అయిపోయేలాగా ఇలాగ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ఒక మామిడికాయ మొత్తం తీసుకున్నాను. మొత్తం అంతా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మామిడికాయ ఎక్కువ ఉడకాల్సి వస్తున్నది, వేడికి మెత్తబడుతుంది. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వాటర్తో సహా వేసుకోవాలి. మనం ముందుగా కందిపప్పును ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్తో సహా కందిపప్పును వేసేసుకోవాలి. కందిపప్పును వేసుకొని అలాగే మనము స్పైస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. కాకపోతే మామిడికాయ పప్పులోకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలాగే కొద్దిగా వాటర్, ఎందుకంటే మామిడికాయ మొత్తం అంతా కలసాలి కదా, అంతా మొత్తం పప్పులోకి అంతా కలవాలంటే కాసేపు ఉడకాలి. ఇలాగ మొత్తం అంతా కలిపేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కానీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. వాటర్ కరెక్ట్గా కొద్దిగానే వేసుకోవాలి. మనం ముద్దపప్పు అంటున్నాం కదా, కరెక్ట్గానే వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టినామంటే అడుగంటుతుంది. ఇలా కాకుండా ఇలాగ లో ఫ్లేమ్లో మనం కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాము. చూడండి, చల్లబడితే పప్పు మొత్తం గట్టిగా అవుతుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళగా కనిపిస్తుంది. వేడిగా ఉన్నప్పుడు చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చివరిగా కొత్తిమీర వేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే. అంతే, రెడీ అయిపోయింది మామిడికాయ టమోటా ముద్దపప్పు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర కొద్దిగా ఎక్కువగా ఉంటేనే వేసుకోండి. నా దగ్గర కొద్దిగానే ఉంది, అందుకే కొద్దిగానే వేస్తున్నాను. అంతేనండి, ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. మామిడికాయ ముద్దపప్పు టమోటా ముద్దపప్పు రెడీ.